హలో ఎవ్రీవన్, ఈ రోజు ఒక విషయం చెప్తాను. నాకు తెలిసినంత వరకు చెప్తాను, మరీ పెద్దగా ఏముండదు. నిన్న మా ఇదిలో ఒక ఆమె వాళ్ళ కొడుక్కి చెప్తానింది. ఏమిరా అంటే, ఎందుకు మా రోజు స్కూల్కి పోవాలా అంటే, ఏం లేదన్న స్కూల్కి పోయి బాగా చదువుకోవాలని చెప్పింది. బాగా చదువుకొని ఏం చేస్తామా అంటే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పింది. మంచి ఉద్యోగం వస్తే ఏం చేస్తామా అంటే, మంచి జీతం వస్తుంది అని చెప్పింది. మంచి జీతం వస్తే ఏమైతుందమ్మా అంటే, మంచి జీతం వస్తే మంచి పెళ్ళాం వస్తుందన్న అని చెప్పింది. ఓరే ఓకే, ఉద్యోగం తెచ్చుకున్నావు, జీతం వచ్చింది, మంచి పెళ్ళాం వచ్చింది. ఆ 6 నెలలు సంవత్సరం తర్వాత నువ్వు అదే పెళ్ళాము, నువ్వు ఏదైతే మంచి పెళ్ళాము అదే పెళ్ళాము మనం మీ అమ్మ మీ నాన్నలతో వద్దు, మనం సపరేట్ గా ఉందామని చెప్తుంది. ఆ పెళ్ళాం కోసము నువ్వు పొద్దున్నే నిద్ర లేచి రెడీ అయ్యి స్కూల్కి పోయి చిన్నప్పటి నుంచి కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకొని పెళ్ళాం తీసుకొని వస్తే అదే పెళ్ళాం మీ అమ్మ మీ నాన్న బయట జన్మేస్తుంది కదా. ఈ పెళ్ళాం కోసం కాదు నువ్వు కష్టపడాల్సింది. ఏదైనా నువ్వు ఎవరైనా చేయాలి అంటే, నువ్వు కష్టపడాలి అంటే, ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి నీ ముడ్డి కడిగి నీ మూతి తుడిచి నిన్ను స్కూల్కి పంపించి నువ్వు బాగుపడాలనుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం కష్టపడండి.